ఇక్కడ మీరు చూస్తున్న జున్ను అయితే 100% జున్ను పాలతో చేసిన జున్ను అయితే కాదు. అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఇది జున్ను పాలు లేకుండా అలాగే ఇన్‌స్టంట్‌గా దొరికే జున్ను పౌడర్‌తో చేసిన జున్ను కాకుండా ఇంట్లోనే ఈజీగా మనం ఎలా తయారు చేసుకోవచ్చో అచ్చంగా జున్నులాగా ఉండి జున్ను టేస్ట్‌తో ఉండేటటువంటి ఈ రెసిపీని మీకు షేర్ చేసేస్తాను. ముందుగా ఇందుకోసం నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని తీసుకున్నాను. ఒక పావు లీటర్ వరకు. వాటిని బాగా మరగకాచి చల్లారబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఒక అరకప్పు వరకు బెల్లం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్, బెల్లం వేస్తే టేస్ట్ బావుంటుంది. వద్దు అనుకుంటే మొత్తం బెల్లమే వేసుకోవచ్చు. ఇప్పుడు 3 ఇలాచీ ఏసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్‌లా వస్తుంది. ఇందులో నేను 2 కోడిగుడ్లు వేస్తున్నాను. ఎక్కువ గుడ్లు వేస్తే గుడ్డు వాసన వస్తుంది. కానీ 2 గుడ్లు వేస్తే మాత్రం అస్సలు గుడ్డు వాసన అనేది ఉండనే ఉండదు. ఎలాంటి సందేహం లేకుండా హ్యాపీగా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మరొక్కసారి మనం బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకుంటే అది నురగగా ఇలా బాగా కనిపిస్తుంది కదా! ఇప్పుడు ముందుగా కాసి చల్లార్చి పెట్టుకున్నటువంటి పాలను కూడా మనం ఈ మిక్సీ జార్‌లో వేసుకొని మరొక్కసారి మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ చేసుకుంటే మనకి జున్ను పాలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం జున్ను చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఫిల్టర్ చేసేసుకుంటే ఇందులో మనం బెల్లంలో ఏమన్నా ఉన్నా అలాగే ఇలాచి మనం పైన ఉన్నటువంటి పొట్టు కూడా బయటికి వచ్చేస్తుంది. ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు అర టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని స్టీమ్ చేసుకోవచ్చు. లేదంటే ప్రెషర్ కుక్కర్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే ఇన్‌స్టా పాట్‌లో కూడా కుక్ చేసుకోవచ్చు. నేనైతే ఇన్‌స్టా పాట్‌లో ఒక 10 నిమిషాలు ప్రెషర్ కుక్ మోడ్‌లో కుక్ చేస్తున్నాను. స్టీమ్ చేయాలనుకున్న వాళ్ళు 25 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. లేదు ప్రెషర్ కుక్కర్‌లో కావాలి అనుకుంటే 2 లేదా 3 విజిల్స్ అయితే కరెక్ట్‌గా చక్కగా కుక్ అవుతుంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే మనకి జున్ను అనేది చాలా గట్టిగా వస్తుంది. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి ప్రెషర్ కుక్ మోడ్ అంతా 10 మినిట్స్ అయిపోయాక ఫోర్క్ పెట్టి చూస్తే ఇలాగా దానికి అంటుకోకుండా క్లీన్‌గా రావాలి. అలా వస్తే మనకి పక్కా కుక్ అయిపోయినట్టే. ఒకవేళ మీకు లూజ్‌గా ఉంది అంటే ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. బాగా కుక్ అయిపోతుంది. ఇది చేయడం చాలా సింపుల్ అండి. మా పిల్లలైతే ఎగ్ పుడ్డింగ్ అని చాలా ఇష్టంగా తింటారు. చేయడం సింపుల్ అనే కాదు, టేస్ట్‌లో గూడా మనం జున్నుని మిస్ అవుతూ ఉంటాం గదా! జున్ను పాలు లేకపోయినా, జున్ను పౌడర్ లేకపోయినా ఇలా చేసుకొని హ్యాపీగా తినొచ్చు. సో, మీకు ఈ రెసిపీ నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం.